పరమాచార్య స్వామివారు ఆదేశం, ఎక్కువ లడ్డూలు చేయించు. తంజావూరు జిల్లాకు చెందిన ఒక ధనిక భూస్వామి ఆ రోజు స్వామివారికి భిక్ష ఏర్పాటు చేశాడు. ఎక్కువ సంఖ్యలో లడ్డూలు తయారు చేయించమని అతన్ని ఆదేశించారు పరమాచార్య స్వామివారు. శ్రీమఠం ఉద్యోగులు, ఆ భూస్వామి చుట్టాలు కొద్దిమంది మాత్రమే ఆ రోజు భోజనానికి ఉన్నవారు. అన్ని లడ్డూలు చేయించమని ఎందుకు తెలిపారు అర్థం కాలేదు ఆ భూస్వామికి. బహుశా కొన్ని లడ్డూలను ఏదైనా అనాథాశ్రమానికి గాని వేద పాఠశాలకు గాని పంపుతారేమో అని అనుకున్నాడు. అలా కాకుండా ఆ రోజు వండడాన్ని పరమాచార్య స్వామివారు పర్యవేక్షించారు. ఎంత వద్దన్నా అందరికీ 2 కంటే ఎక్కువ లడ్డులు వడ్డించమని, మిగిలిన వాటిని కూడా అందరికీ వడ్డించమని ఆదేశించారు స్వామివారు. మరలా ఒక విపరీతమైన ప్రకటన చేసి లోపలకు వెళ్ళిపోయారు స్వామివారు. అదేంటంటే స్వయంగా మహాస్వామివారే ఆదేశించిన వడ్డన చేసిన అన్ని లడ్డూలు తినాల్సిన అవసరం లేదని, ఎక్కువైన వాటిని వదిలేయవచ్చని, అన్నలక్ష్మిని చెత్తకుప్ప పాలు చేయరాదని తరచూ పిల్లలకు బోధించే స్వామివారు ఇలా చెప్పడం వారికి వింతగా తోచింది. అందరూ ఎక్కువైన లడ్డూలను అరటి ఆకుల్లోనే వదిలేశారు. పరమాచార్య స్వామివారి ఆదేశం కావున ఆ లడ్డూలను ఎండుద్రాక్ష, జీడిపప్పు, లవంగాలు, యాలకులు బాగా దట్టించి తయారు చేశారు. అటువంటి లడ్డూలను ఇలా ఆకులలో వృధాగా ఉండడం చూస్తున్న భూస్వామి కాస్త బాధపడినా అకారణంగా పరమాచార్య స్వామివారు ఏది చెయ్యరని సంభాళించుకున్నాడు. తరువాత ఆ భూస్వామితో మాట్లాడుతూ స్వామివారు వెనక వైపు ఆకులు పడివేసిన చోటుకు వెళ్ళి చూడు అని ఆదేశించారు. ఆ భూస్వామి వెనక వైపుకు వెళ్ళగా అక్కడ కొన్ని కురువ కుటుంబాల వారు ఆతృతగా ఆ పారవేసిన లడ్డూలను తినడం చూశాడు. ఎప్పుడు తినని అంతటి మధుర పదార్థాన్ని తమకు అందించినందుకు వారు ఆ భూస్వామిని చూడగానే మనసులోనే కృతజ్ఞతలు తెలిపారు. ఆ భూస్వామి చాలా సంతోషపడతాడు. మహాస్వామి వారి వద్దకు తిరిగి రాగానే వారి కులధర్మం ప్రకారం ఈ కురువలు ఉచిష్టాన్నే ఇష్టపడతారు. అన్నదానానికి వారు అంగీకరించరు. వారికి ఉన్న నియమం అది. మనకు లాగానే వారికి కూడా అదే నోరు, అదే కడుపు కదా. అందుకే ఈరోజు మనం తిన్న లడ్డుల వంటివే వారికి కూడా ఇవ్వాలని సంకల్పించాను. అది నువ్వే చేయగలవని కూడా నాకు తెలుసు. కనుక ఇప్పుడు వారి దీవెనలు నీకే ఉంటాయి అన్నారు స్వామివారు. ఈ కథ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్ తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.